ఎక్కడి నుంచి రావడం? మేము మదనపల్లి నుంచి వస్తున్నాం. ఏంటి సార్ మీ రోల్ ఏంటి కాపునాడు? యువ కాపునాడు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు. ఎలా జరిగింది మీటింగ్? ఎలా జరిగింది మీటింగ్? బాగా జరిగింది. బల్లి సోదరులు, బల్జా మాజీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క పిలుపు మేరకు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి ఆహ్వానం మేరకు ప్రతి ఒక్కరూ హాజరైనారు. ప్రతి ఒక్కరు కలిసి ఒక పండుగలాగా బల్లి సోదరుల కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. కొన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా ఏంటి కృష్ణా జిల్లాను వంగవీటి రంగా గారి పేరు మీద మార్చాలని చెప్పి బొండా ఉమా గారు కూడా ఇందాకే చెప్పారు. శుభపరిణామం బలిజ కులస్తులకు, కాపులకు ఇది ఒక మంచి శుభపరిణామం. ఖచ్చితంగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరు బలిజ సోదరుల ప్రతి ఒక్కరి కోరిక కూడా కృష్ణా జిల్లాకు ఆయన ఎంత సేవ చేసినారు వంగవీటి రంగా గారు, ఆయన పేరు పెట్టాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా సపోర్ట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా ప్రతి బలిజ సోదరుల యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఖచ్చితంగా బలిజ సోదరులు కోరుకుంటున్న కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా గారి పేరును ఖచ్చితంగా పెట్టాలని, దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటైనాయి, అందులో మదనపల్లి కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. మీ ఫీలింగ్ ఏంటి కూటమి ప్రభుత్వం? చాలా సంతోషం. పాదయాత్ర నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మదనపల్లి జిల్లాను చేస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అలాగే నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రలో ఖచ్చితంగా మీ మదనపల్లిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అనుసరించి వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు జిల్లాను అనౌన్స్ చేయడం జరిగింది. మా జిల్లా వాసులకు చుట్టుపక్కల మా జిల్లా మదనపల్లి జిల్లా కావడం చాలామందికి రైతులకు అందరు ప్రతి ఒక్కరికి ప్రతి కంపెనీలు రావడము, ప్రతి ఒక్కరి జీవనోపాధి పెరగడము, భూముల రేట్లు పెరగడము, ప్రతి ఒక్కరికి ప్రతి ఆఫీసు అందుబాటులో ఉంటుంది. మేము ఎక్కడ చిత్తూరు జిల్లాకు పోతా అంటే ముందు, తర్వాత అన్నమయ్య జిల్లాకు పెట్టి రాయచోటికి పోతా ఉంటాం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేకుండా మదనపల్లి జిల్లాను చేయడం చాలా శుభపరిణామం. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం వాళ్ళు అందించినారు. జిల్లా చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే ఈ మధ్యకాలంలో కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా కొబ్బరి చెట్లన్నీ కూడా పడిపోయాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఒక మాట మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు తెలంగాణ నాయకులంతా కూడా విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా ఆంధ్రాకు కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పేసి దాన్ని వక్రీకరిస్తూ ఇప్పుడు చాలామంది కూడా మాట్లాడుతున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారిని ఉండి కొంతమంది తెలంగాణ నాయకులు దీన్ని కౌంటర్గా మీరేం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల కోసమే చేస్తారు. ఎటువంటి కూడా వేరే కార్యక్రమం ఏముండదు. ప్రజల మంచి కోసమే, ప్రజల కోసమే. వాళ్ళు అనవసరంగా అనాథాలు తీస్తున్నారు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ లేదా భూములు వ్యాపారం చేస్తున్నాడని ఆడ కొంటున్నాడు అవి అని వాళ్ళు కొనడం లేదా? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేసుకోలేదా? వాళ్ళు చేసుకుంటున్నారు కదా. అది సహజం. దేశంలో ఎవరైనా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒకరే కాదు, ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. వాళ్ళు ఏమైనా రాజ్యాంగం వాళ్ళకి ఏమైనా ఉందా? తెలంగాణ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఆడికి పోకూడదని వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు కదా. అమరావతిలో భూములు కొన్నారు వాళ్ళు కూడా. అవన్నీ తప్పు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజల కోసం ఆహార్నిశలు 24 గంటలు కష్టపడుతున్నారు. కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది, గట్టిగా ఉంటుంది కూడా ప్రజల పక్షాన. మా కూటమి ప్రభుత్వానికి మా వంతు కూడా సహకారం చేస్తున్నాం. నేను మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కురబలకోట మండలం టీడీపీ నాయకులుగా పనిచేస్తున్నాను. కూటమిలో కాపులకు న్యాయం జరుగుతుందంట? ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే ధర్మవరంలో నారా లోకేష్ గారు చెప్పారు, కాపులకు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ కాపులకి మంచి ప్రాముఖ్యత ఇస్తాము, మంచి పదవులు ఇస్తాము, మీరేమి అధైర్యపడద్దండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాం, మంచి పదవులు ఇస్తాం, మంచి స్టేజ్లో కుసబెడతాం మిమ్మల్ని అని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు ఇరువురు కూడా ఖచ్చితంగా కాపులకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. కాపు కార్పొరేషన్ ద్వారా గతంలో అయితే నిధులు అయితే రాలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నిధులు వచ్చే పరిస్థితి ఉంటుందా, లేకపోతే వాళ్ళకిలాగే నిధులు లేవని చెప్పేసి చేతులు అయితే కూర్చుంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి అందరూ కలిసికట్టుగా కాపులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కూటమి
కూటమి ప్రభుత్వం ద్వారా. మాకు ఆ నమ్మకం ఉంది. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు. మంచి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఇలానే 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మంచి చేస్తారు. ప్రతి ఒక్క మనుషులకు, ప్రతి ఒక్క ప్రజలకు, రైతులకు మంచి చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం.